అంటే ఒక హయ్యర్ అఫీషియల్ ఎవరన్నా ఉంటే అన్యాయం జరిగితే ఏదో రాజే కొడితే మేము ఎవరైనా చెప్పుకోవాలన్నట్టుగా లేదు. మన భారతదేశ వ్యవస్థ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక్క వ్యవస్థను మించిన ఒక వ్యవస్థ అథారిటీ టు అఫిలియేట్ అథారిటీ అనేది ఎప్పుడూ ఉంది. అటువంటి వ్యవస్థలు ఏమున్నాయి, ఎక్కడికి వెళ్తే న్యాయం జరుగుతుంది అనే విషయంపై సమగ్ర అవగాహనతో ఈ సంస్థ కూడుకుని కాబట్టి ప్రజలకు మేము సేవ చేయడంలో పూర్తిగా అంటే ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిలాగా ఎన్హెచ్ఆర్పిఎఫ్ నడుస్తుంది. అయితే ఎన్హెచ్ఆర్పిఎఫ్లో ముఖ్యంగా మేము చేసే కార్యాచరణ ఏంటంటే హ్యూమన్ రైట్స్ వైలేషన్స్, మానవ హక్కుల ఉల్లంఘన ఎక్కడ జరిగినప్పటికీ కూడా మా దృష్టికి వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఆ విషయంపై మేము ఫైట్ చేయడానికి రెడీగా ఉంటాం. అలాగే ఎక్కువ మహిళల మీద అనేకమైన దురాచారాలు జరుగుతున్నాయి. అంటే అవి కొంతమంది చెప్పుకోగలుగుతున్నారు, కొంతమంది చెప్పుకోలేకపోతున్నారు. అంటే చెప్పుకోగలిగిన 10% అయితే చెప్పుకోలేని 90%. అలాంటి వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తేనో లేకపోతే కోర్టుకు వెళ్తేనో వాళ్ళ పరువుతో సమస్య అయిపోతుంది. ఇటువంటి వాటిని కనుక మా హ్యూమన్ రైట్స్ దృష్టికి వస్తాయి కాబట్టి వాళ్ళ యొక్క పరువు కాపాడుతూనే అంటే అవి పబ్లిక్ అవ్వకుండా మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ మేము సాల్వ్ చేసుకొచ్చి వాళ్ళకి న్యాయం చేసే పద్ధతి అనేది మేము చేస్తున్నాం. అలాగే ఎల్డర్ రైట్స్ చాలామందికి ఏంటంటే ఒక వయసు దాటిన తర్వాత పిల్లల్ని పెంచి పెద్ద చేయవలసిన బాధ్యత తల్లిదండ్రులు. అలాగే తల్లిదండ్రులు వార్ధక్యంలో ఉన్నప్పుడు వాళ్ళని కంటికి రప్పలను చూసుకుని కాపాడవలసిన బాధ్యత పిల్లలకు ఉంటుంది. కానీ ఆ టైప్ ఆఫ్ ఎల్డర్ రైట్స్ అనేవి చాలా వైలేట్ అవుతుంది. మేము ఈ ఎల్డర్ రైట్స్ మీద పర్టిక్యులర్గా ప్రత్యేకమైన దృష్టి సారించి అటువంటి కేసెస్ అన్నీ కూడా మేము డీల్ చేస్తాం. అలాగే బాలల హక్కులు, అలాగే తీసుకుంటే యానిమల్ రైట్స్ అంటే మీకు అందరికీ అది కొంచెం హాస్యాస్పదంగా ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఈ గోవుల్ని నరికేయడం అని ఇలాంటివి, అలాగే బీటింగ్ ఆఫ్ యానిమల్స్ ఇలాంటివి ఎన్నో జరుగుతుంది. ఈ అన్నింటి మీద కూడా మేము పర్టికులర్గా పోరాటం చేస్తున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే మాకున్న నీతి ఆయోగ్ యొక్క రిజిస్ట్రేషన్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ అండర్ ద పార్ట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి మాకున్న అథారిటీ ప్రకారం ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ యాక్ట్ 1996 ప్రకారం మేము ఆర్బిట్రేషన్స్ అండ్ కన్సిలియేషన్స్ అనేవి మాకు చేయడానికి మాకు అథారిటీ ఉంది. అయితే ఆర్బిట్రేషన్స్ అండ్ కన్సిలియేషన్స్ ఏంటంటే ఈ భూ వివాదాలు కానీ, ఆర్థిక సమస్యలపై వివాదాలు కానీ, లేదా మ్యాట్రిమోనియల్ సమస్యలు కానీ ఈ అన్నిటి మీద కూడా వాటిని మేము అంటే విడిగా వాటిని చేస్తే కాబట్టి వాటిని సెటిల్మెంట్గా దందాలు అంటారు. మేము చేసేది అలా కాదు. చట్టపరంగా మా సంస్థకి ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా పర్టికులర్గా ఒక రిజిస్టర్ నెంబర్ అనేది అలాట్ చేయబడుతుంది. ఈ రిజిస్టర్ నెంబర్ మీద ఉన్న సమస్య ఏదైతే ఉందో దానికి ఒక పర్టికులర్ ఒక అడ్వకేట్ని అలాట్ చేసి, అలాగే సంఘంలో ఉన్న పర్టికులర్ మెంబర్స్ని, ఎడ్యుకేటెడ్ మెంబర్స్ని అలాట్ చేసి ఆ సమస్య పరిష్కారాన్ని మేము కృషి చేయడం జరుగుతుంది. అలాగే ఎన్హెచ్ఆర్